నమస్తే, నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర బిగ్ స్టోరీ. వైఎస్ రాజశేఖర రెడ్డి తనయ వైఎస్ షర్మిల కాంగ్రెస్లో చేరిపోయారు. ఇక ఆమె తదుపరి రాజకీయం ఏపీ కేంద్రంగానే సాగుతుందని స్పష్టమవుతోంది. మొన్నటి వరకు తను తెలంగాణ కోడలనంటూ రాజకీయం చేసిన షర్మిల రేపటి నుంచి రాజశేఖర రెడ్డి కూతురునంటూ ఏపీలో తిరగబోతున్నారు. కాంగ్రెస్ పార్టీని ఎన్నో మాటలన్న షర్మిల ఇక నుంచి కాంగ్రెస్ నేతగా రాజకీయం చేస్తారు. మరి అసలు ఏపీలో జనాలకు కాంగ్రెస్ గుర్తుందా? కాంగ్రెస్ను ఏపీ ప్రజలు ఆమోదించే పరిస్థితి ఉందా అంటే అలాంటి పరిస్థితి ఉంటే ఇన్నేళ్ళు కాంగ్రెస్ పరిస్థితి అంత దారుణంగా ఉండదనేది వేరే చెప్పనక్కర్లేదు. మరి షర్మిలకు కాంగ్రెస్ను పరుగులు పెట్టించే అంత శక్తి ఉందా అంటే అంత సీన్ లేదని కూడా వేరే చెప్పనక్కర్లేదు. ఆమెలో వ్యక్తిగతంగా ఏమైనా నాయకత్వ లక్షణాలు ఉంటే తెలంగాణలో ఆమె పోరాటం అంత కామెడీ అయ్యేది కాదు. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉనికిని ఆమె కాపాడింది కదా అంటే అది నిజమే. అయితే అదంతా జగన్ నీడన జరిగింది. జైల్లో ఉన్నా మరెక్కడ ఉండినా షర్మిల జగనన్న వదిలిన బాణాన్ని అని అప్పుడు చెప్పుకున్నారనే విషయం వేరే చెప్పనక్కర్లేదు. మరప్పుడు జగన్ వదిలిన బాణం ఇప్పుడు తిరగబడింది. అది జగన్నే లక్ష్యంగా చేసుకుందని స్పష్టమవుతోంది. మరి ఈ రాజకీయ విన్యాసాన్ని సగటు ఓటరు ఎలా చూస్తాడో తేలాల్సి ఉంది. ఒకవేళ షర్మిల వచ్చే ఎన్నికల వరకు వేచి చూసి ఆ తర్వాత ఏపీ రాజకీయం వైపు వచ్చుంటే అదో లెక్క. అయితే ఆమె ఎక్కువసేపు ఆగదలుచుకోలేదు. లోక్సభ, ఏపీ సార్వత్రిక ఎన్నికల అనంతరం షర్మిల ఏపీ రాజకీయంలో అడుగుపెట్టి ఉంటే కాస్త గ్యాప్ దొరికేది, ఆమెకు పూర్తి స్పష్టతొచ్చేది. అయితే మొన్నటి వరకు తెలంగాణలో హంగామా చేసి ఆఖరికి ఎన్నికల్లో పోటీ చేయకుండా ఇప్పుడు హఠాత్తుగా ఏపీ రాజకీయంలోకి రావడం షర్మిలకున్న అతిపెద్ద మైనస్. ఇది షర్మిల రాజకీయ నిరుద్యోగానికి దర్పణంగా మారింది. ఆమెను ఏ రోటికాడ ఆ పాట పాడే వ్యక్తిగా జనాలు చూడడంలో ఆశ్చర్యమూ లేదు. ఇక వైఎస్ ఇమేజ్లో షర్మిల వాటా అడుగుతున్నట్టుగా ఉంది. అయితే వైఎస్ మరణించి 15 ఏళ్లు గడుస్తున్నాయి. ఇదేమి తక్కువ సమయం కాదు. వైఎస్ ఇమేజ్ను జగన్ శాంతం సొంతం చేసుకున్నాడు, సీఎం అయ్యాడు. ఇప్పుడు ఏపీ రాజకీయంలోకి వచ్చి షర్మిల రాజన్న రాజ్యం అనడానికి కూడా ఏమీ మిగల్లేదు. వైఎస్కు మించిన స్థాయిలో జగన్ సంక్షేమ పథకాలను అమలు పరుస్తున్నాడు. ఆ మేరకు బీదా బిక్కికి చేరువయ్యాడు. ఇలాంటి నేపథ్యంలో షర్మిల కొత్తగా రాజన్న రాజ్యం అంటే ఎంతవరకు ప్రజలు పట్టించుకుంటారనేది ప్రశ్నార్థకమే. అందున షర్మిల సోనియా రాజ్యానికి ప్రతినిధిగా మారారు. ఏపీ విభజనతో సోనియా గాంధీ కాంగ్రెస్కు ఏపీలో శాశ్వత సమాధి కట్టారు. ఇప్పుడు షర్మిల 10 ఏళ్ల తర్వాత సమాధిలోని కాంగ్రెస్ను లేపే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఏ క్షుద్రోపాసనగా మారకపోతే గొప్పది. ఇక షర్మిల ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగుతారా, లేక ఏపీలో కూడా ఆమె పోటీ చేయకుండా చాటేస్తారా అనేది ఒక ఆసక్తిదాయకమైన అంశం. తెలంగాణ ఎన్నికల్లో ఆమె బరిలోకి దిగుతారనే ప్రచారం జరిగింది. ఆ విషయంలో పలు నియోజకవర్గాల పేర్లు కూడా వినిపించాయి. తెలంగాణలో ఆమె పాలేరు నుంచి పోటీ చేస్తారని, అక్కడ ఆమెకు మంచి అవకాశాలున్నాయనే ప్రచారమూ జరిగింది. అయితే షర్మిల అలా అంతా అనుకూలం అనిపించుకున్న చోట కూడా పోటీకి దిగలేదు. కారణాలేవైనా తెలంగాణ బరిలోకి దిగని షర్మిల ఏపీలో కూడా అలానే చేయొచ్చు కూడా. ఇప్పుడైతే ఆమె కడప నుంచి ఎంపీగా పోటీ చేస్తారనే ప్రచారం ఉంది. అయితే ఇది ఒట్టి ప్రచారం మాత్రమే. కాంగ్రెస్లో అయితే టికెట్లకు పోటీ లేదు. 1కి 2-3 చోట్ల కూడా షర్మిల పోటీ చేయొచ్చు. కడప ఎంపీగానే కాకుండా పులివెందుల నుంచి అసెంబ్లీకి కూడా ఆమె పోటీ చేయొచ్చు. పోటీకైతే అడ్డంకులు లేవు, కానీ ప్రయోజనమేమిటన్నదే ప్రశ్న. కడప, పులివెందులలో షర్మిలను కొత్తగా పరిచయం చేయనక్కర్లేదు. కానీ ఆమెకు కేడర్తో ఉన్న టచ్ ఏంటి? గత 10 ఏళ్లలో ఆమె ఎన్నిసార్లు ఇడుపులపాయకు మినహాయిస్తే పులివెందులను టచ్ చేశారు? లేదా కడపలో రాజకీయంగా ఆమెకున్న పరిచయాలు ఏమిటి అనేది కీలకమైన ప్రశ్నలే. వైఎస్ కూతురు కాబట్టి రాత్రికి రాత్రి వచ్చి నామినేషన్ వేసేస్తే, అది కూడా కాంగ్రెస్ తరపున పోటీ చేసేస్తే గెలిచే దృశ్యం అయితే ఉండకపోవచ్చు. పవన్ కళ్యాణ్, లోకేష్లు కూడా ఇలా చేసే ఓటమి పాలయ్యారు. కాబట్టి గ్లామర్, కుటుంబ నేపథ్యం అనేది గెలిపించలేవు అని షర్మిలకు అర్థమయ్యేలా చేయడానికి ఇలాంటి పాఠాలు చాలు. గ్రౌండ్ వర్క్ లేకుండా ఎంత స్టార్ ఇమేజ్ ఉన్నా వాళ్లు నెగ్గుకు రాలేరు. షర్మిలకు కూడా ఇది ఖచ్చితంగా వర్తిస్తుంది. ఎన్నికలకు గట్టిగా 4 నెలలు కూడా లేని ఈ తరుణంలో ఇన్నాళ్లు తెలంగాణ అంటూ తెలంగాణ వాదమూ వినిపించి ఇప్పుడు షర్మిల హఠాత్తుగా ఏపీలోకి దిగగానే రాత్రికి రాత్రి మారిపోయేదేమీ లేదు. షర్మిల ఏపీ రాజకీయంలోకి రావడం వల్ల తెలుగుదేశం పార్టీ ఆనందపడుతూ ఉండవచ్చు. అలాగే జగన్ను ద్వేషించే వారికి షర్మిల అక్కరకు వచ్చేలా ఉంది. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రాజకీయంగా నిరుద్యోగులు అయ్యేవారు, అలాంటి వారిలో టీడీపీలోకో జనసేనలోకో వెళ్ళలేని వారికి షర్మిల ఆశాకిరణంగా కనిపించవచ్చు. తర్వాత షర్మిల ఏపీ రాజకీయం ముచ్చట కూడా
3-4 నెలలకు మించి సాగకపోవచ్చు. తెలంగాణ రాజకీయంలో ఆమె వ్యవహారం చూశాక ఏపీ ఎన్నికల వరకు ఆమె హడావిడి సాగవచ్చు. అంతకు మించిన దృశ్యం అయితే కనిపించడం లేదు. ఇది ఇవాల్టి బిగ్ స్టోరీ. మరిన్ని టాపిక్స్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.